రాజస్థాన్లోని కోటా ప్రాంతానికి చెందిన నందిని గుప్తా మిస్ వరల్డ్ 2025లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. కానీ మిస్ వరల్డ్ కావాలనే ఆమె కల చెదిరిపోయింది. ఆమె టాప్ 20 పోటీదారుల వరకు పోటీలో భాగంగా ఉంది. వాస్తవానికి ప్రతి ఖండం నుంచి 5 పోటీదారులను ఎంపిక చేసి టాప్ 20 పోటీదారుల జాబితాను తయారు చేశారు. ఈ విధంగా ఆమె ఆసియా ఖండంలోని టాప్ 5 పోటీదారులలో ఒకరిగా నిలిచారు. కానీ ఆ తర్వాత ఆమె పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యారు. నందిని గుప్తా ఆసియా ఖండంలోని టాప్ 2 పోటీదారుల్లోకి రాలేకపోయింది. పోటీ నుంచి నిష్క్రమించవలసి వచ్చింది. నందిని గుప్తా 2023 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె మిస్ వరల్డ్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి వెళ్ళింది. కానీ టాప్ 20కి చేరిన తర్వాత ఆమె ప్రయాణం ముగిసింది. ఆమె గురించి ప్రతి చోట చర్చించుకుంటున్నారు. భారతీయులంతా నందినిపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ కిరీటాన్ని తన తలపై అలంకరించుకోవాలనేది ప్రతి భారతీయుడి కోరిక. కానీ నందిని కలతో పాటు దేశవాసులందరి కల కూడా భగ్నమైంది. భారతదేశం ఇప్పటి వరకు 6 మిస్ వరల్డ్ కిరీటాలని గెలుచుకుంది. 1966లో తొలిసారిగా రీటా ఫారియా ఈ టైటిల్ ను గెలుచుకుంది. 28 సంవత్సరాల తర్వాత 1994లో ఐశ్వర్యరాయ్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత డయానా హెడెన్ 1997, యుక్తాముఖి 1999, ప్రియాంక చోప్రా 2000, మానుషి చిల్లర్ 2017లో విజేతలుగా నిలిచారు. నందిని గుప్తా వయసు కేవలం 21 సంవత్సరాలు. ఆమె సీనియర్ సెకండరీ స్కూల్ నుంచి తన పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత రాజస్థాన్ లోని లాలా లజపత్ రాయ్ స్టేడియం కాలేజ్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ చదివారు. ఆమె తండ్రి పేరు సుమిత్ గుప్తా. అతను ఒక వ్యాపారవేత్త. నందిని మిస్ రాజస్థాన్ టైటిల్ ను కూడా గెలుచుకుంది. ఆ తర్వాత 2023లో మిస్ ఇండియా అయింది. మిస్ ఇండియా అయినప్పటి నుంచి ఆమె ప్రతిరోజు ముఖ్యాంశాల్లో నిలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీలో దాదాపు 110 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంతమంది పోటీదారులలో టాప్ 20లో ఉండడం చాలా పెద్ద విషయం. నందిని ఇక్కడికి చేరుకోవడం ద్వారా భారతదేశం గర్వపడేలా చేసింది.